హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఆలూ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది రైస్లోనే కాదు, చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందు మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 4 బంగాళదుంప ముక్కల్ని ఇలా ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఇవి తొందరగా ఉడకడానికి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి, గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైస్ తినాలనుకుంటే అంత కారం పొడి వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. వన్ మినిట్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి చివరిలో వేయడం వల్ల కర్రీకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కసూరి మేతి అస్సలు మిస్ చేయకండి. కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఆలూ కర్రీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.